ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము లూకా సువార్త 15వ అధ్యాయము 31వ వచనం. కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. దేవుడు తనను విశ్వసించిన వారిని ఆయన కుమారునిగా ఉండే ధన్యతను అనుగ్రహించాడు. ఆయన పెద్ద కుమారునితో మాట్లాడుతున్న మాటలు. పెద్ద కుమారుడు అడుగుతున్నాడు, తమ్మునికి అన్నీ ఇస్తున్నావు, నాకేమీ ఇవ్వట్లేదు అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు. నాతోనే ఉన్నప్పుడు నావన్నీయు నీవే కదా. నాలో ఆ భేదభావం లేదు, నీలో ఎందుకు వచ్చింది? నావన్నీయు అధికారపూర్వకముగా నీకు అనుగ్రహింపబడ్డాయి. వాటి వైపు చూడకుండా నీకు ఇచ్చినవి నీవు సద్వినియోగం చేసుకోకుండా దాసుని వలె ఎదురు చూడటం, బ్రతిమిలాడటం, ఇవ్వలేదు అని బాధపడటం న్యాయమా? నీకు ఇవ్వబడినవి విశ్వాసముతో నువ్వు తీసుకోకుండా అల్ప విశ్వాసముతో అపవాదికి దొంగిలించటానికి అవకాశం ఇవ్వటం ఎందుకు అని దేవుడు అంటున్నాడు. చూడండి, నమ్మిన ఎడల మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు అని క్రీస్తు చెప్పినప్పుడు పరుల జీవితం మాట పక్కన పెట్టి నీ సొంత జీవితంలోనే ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేక ఎవరు సహాయము చేస్తారా అని పరుగులెత్తటం దేనికి? ప్రతి ఆశీర్వాదము నీది. నీవు సంతోషముగా సమాధానముగా జీవించుటకు దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఈవి నీవి. ఆయన పిల్లలు తలగా ఉండాలి అని కోరుకుంటాడు, కానీ తోకగా ఉండాలి అని కాదు. నీకేది కావాలో ఒక్కసారి నీ తల్లిదండ్రుల్ని ఏ విధంగా అడుగుతావో దేవుని కూడా అదే హృదయముతో అడిగి చూడు. అడ్డుగా వస్తున్న అపవాదిని ధైర్యము కలిగి నా తండ్రి నాకు ఇస్తాడు అనే విశ్వాసము ద్వారా ఎదిరించి చూడు. నీ జీవితంలో అద్భుతాలు ఎందుకు జరగవు? ఆశీర్వాదము ఎందుకు రాదు? నీ తోటివారు ఆశీర్వదింపబడుతున్న విధానాన్ని చూసి బాధపడుతూ నాకెందుకు ఇవ్వట్లేదు దేవుడు అని ఆలోచించటం న్యాయమా? ధైర్యము కలిగి దేవా నాకిది కావాలి, నీ చిత్తమా అని అడిగినప్పుడు అది నీకు ఆశీర్వాదమైతే నీకు ఇస్తాను అని, ఆశీర్వాదము కాకపోతే ఇంతకన్నా మంచిదానిని నీ కొరకు సమకూరుస్తాను అని సమాధానం ఇవ్వటానికి నీ తండ్రి సమర్థుడు కాడా? ఆ విధంగా సమాధానం ఇచ్చినప్పుడు నమ్మకం కలిగి దానిని స్వతంత్రించుకో. అపవాది చెప్పే అబద్ధాలు, ఆలోచనలు, తెచ్చిపెట్టే పరిస్థితులను నమ్మక ఆయన నీకిచ్చిన వాగ్దానము వైపు చూసి నీ విశ్వాసముతో దానిని స్వతంత్రించుకో. అపవాదిని ధైర్యము కలిగి ఎదిరించు. అప్పుడు ఒకవైపు వచ్చినది 7 వైపులా పారిపోతుంది. ఆశీర్వాదము నీ సొంతం అవుతుంది. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని అనుభవించటం నేర్చుకో. ప్రార్థన. దేవా, ఈ నీ ప్రియులు విన్న వాక్యమును విడిచిపెట్టేవారుగా కాకుండా ఈ వాక్యపు సారాన్ని గ్రహించి జరుగుతుందో లేదో, వస్తుందో రాదో, అవుతుందో లేదో అని భయము పక్కన పెట్టి అది వారికి ఆశీర్వాదమైనట్లయితే ఖచ్చితంగా నీవు దాన్ని ఇస్తావు అనే నమ్మకముతో నీ సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించునట్లు, నీతో మంచి సంబంధము కలిగి ప్రవర్తించునట్లు, నీవిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోగలిగినట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.